భారత వాయుసేన చరిత్రలో అత్యంత కీలకమైన అధ్యాయం ఈ రోజుతో ముగిసింది. సుమారు 6 దశాబ్దాల పాటు దేశ గగనతలాన్ని కాపాడుకుంటూ వచ్చిన దిగ్గజ యుద్ధ విమానం MiG-21కు ఈ రోజు వీడ్కోలు పలికారు. 1963లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరిన ఈ సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ అప్పటి నుంచి అనేక యుద్ధాలలో, ముఖ్యంగా 1971 ఇండో పాక్ యుద్ధంలో తిరుగులేని పాత్ర పోషించింది. శత్రువులకు సింహ స్వప్నంగా నిలిచిన ఈ విమానం 1999 కార్గిల్ పోరాటంలోనూ, 2019 బాలాకోట్ దాడుల తర్వాత కూడా తన సత్తాని ఈ ప్రపంచానికి చాటింది. 2175 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఈ MiG-21 సొంతం. అయితే పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, భద్రతా కారణాల దృష్ట్యా దీనిని రిటైర్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈరోజు చండీగఢ్ ఎయిర్ బేస్లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో MiG-21 విమానాలు తమ తుది ఫ్లై పాస్ నిర్వహించి వాటర్ కెనాన్ సెల్యూట్ను అందుకున్నాయి. MiG-21 అందించిన సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. దీని స్థానంలో ఇప్పుడు తేజస్ విమానాలు ఆకాశ రక్షణ బాధ్యతలను భుజాన వేసుకోనున్నాయి. 1963లో భారత వాయుసేనలో చేరిన MiG-21 మన దేశంలోకి వచ్చిన తొలి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ చరిత్రగా సృష్టించింది. దీని వేగం, చురుకుదనం కారణంగా దీనికి ఫ్లయింగ్ డాగర్ అనే పేరు కూడా వచ్చింది. ఈ విమానం గంటకు 2175 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. ఈ వేగంతో శత్రు విమానాలను ఆకాశంలోనే అడ్డుకోవటంలో దీనికి తిరుగులేదు. మన దేశంలో సుమారు 870కి పైగా MiG-21 విమానాలను వినియోగించగా వాటిలో దాదాపు 600 విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ దేశీయంగా తయారు చేసింది. ఈ పరిణామం మన రక్షణ రంగ పారిశ్రామీకరణకు తొలి అడుగుగా కూడా మనం కీర్తించవచ్చు. 1971 ఇండో పాక్ యుద్ధంలో ఈ విమానాల ప్రదర్శన ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారీ విధ్వంసం సృష్టించి ఆ దేశ వాయుసేనలను కోలుకొని దెబ్బ కొట్టింది మన MiG-21. ముఖ్యంగా తూర్పు పాకిస్తాన్లో, అంటే ప్రస్తుత బంగ్లాదేశ్, ఒక కీలక స్థావరంపై దాడి చేయటం వల్ల శత్రువులు లొంగిపోయేలా చేసింది. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో కూడా ఈ MiG-21 బైసన్ వేరియంట్లు ఉపయోగించారు. ఎత్తైన పర్వత ప్రాంతాల్లోని శత్రు స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేయడంలో ఈ విమానాలు అత్యంత ప్రభావవంతంగా పనిచేశాయి. 2019 బాలాకోట్ దాడుల తరువాత పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక F-16 విమానాన్ని కూల్చివేసిన ఘనత కూడా MiG-21కే దక్కింది. ఈ ఘన విజయాలు MiG-21 పోరాట చరిత్రలో లిఖించదగినవి. ఇవి మన పైలట్లకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగి ఉన్నప్పటికీ సాంకేతికత పాతదైపోవడం, తరచూ ప్రమాదాలు జరుగుతుండటం వల్ల దీనిని రిటైర్ చేయాలని నిర్ణయించారు. ఈ విమానాలు భారత వైమానిక దళంలోకి కొత్త తరం విమానాలు రావడానికి మార్గం సుగమం చేశాయి. ఈరోజు అంటే సెప్టెంబర్ 26, 2025న చండీగఢ్లోని ఎయిర్ బేస్లో MiG-21 విమానాలకు ఘనమైన వీడ్కోలు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విమానాలు తుది ఫ్లై పాస్ నిర్వహించాయి. అవి ల్యాండ్ అయిన తర్వాత గౌరవ సూచకంగా నీటి ఫిరంగుల ద్వారా వాటర్ కెనాన్ సెల్యూట్ అందించారు. ఈ వీడ్కోలు ఉత్సవానికి వాయుసేన ఉన్నతాధికారులు, మాజీ పైలట్లు హాజరై తమ ఆకాశ వీరుడికి సెల్యూట్ చేశారు. ఇకపై ఈ విమానాల స్థానంలో దేశీయంగా తయారైన తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్లు భారత గగనతలాన్ని కాపాడనున్నాయి. MiG-21 అందించిన సేవలు ఈ దేశ రక్షణ చరిత్రలో చెరగని ముద్ర వేశాయి.